అమాయక రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. ఖరీఫ్ సీజన్ మొత్తం రైతన్నలు సర్వసిద్ధం చేస్తున్నారు. అయితే ఇటీవల అకాల వర్షాలు పడడంతో కొంచెం గొప్ప సంబంధించిన వ్యవసాయ పనులకి అంటే రైతులకి సంబంధించినటువంటి భూములు అంటే భూమిలో కొంత తేమశాతం రావడంతో సంబంధించినటువంటి సాగుకి మాత్రం అంత రైతులు సిద్ధంగా అని చెప్పారు. అయితే దీన్ని ఆస్థాగా చేసినటువంటి కొంతమంది విత్తనాల ఫర్టిలైజర్ ఎరువుల దుకాణాలకు సంబంధించినటువంటి దుకాణ యజమానులు మొత్తం రైతులని అంటే 6 కాలం కష్టపడి పండించిన పంటలకు సంబంధించినటువంటి మొదటి దశలోనే విత్తనాలకు సంబంధించినటువంటి ఎరువుల దుకాణ యజమానులు రైతులని మొదటి నుంచి మోసం చేయడంతో రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. అయితే అప్పు సపోజ్ తీసుకొచ్చి ఆ విత్తనాలు కొనుగోలు చేసుకొని పండాన్ని తీసుకొచ్చి అమ్ముకొని పంటలకి అప్పు తెచ్చుకుందామనే క్రమంలో కూడా రైతన్నలకి ఆదరించి పంటని అమ్ముకునే వరకు మాత్రం సంబంధించినటువంటి రైతులకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికైతే రైతులు చేసినటువంటి యజమానులు చేసినటువంటి ఈ మోసాలకే రైతులు నిలువునా కూడా మోసం పోతున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి దుక్కులు దున్ని వరి నాటు నాటి సంబంధించిన పంట చేనుకొచ్చి పంట సంబంధించినటువంటి పుల్ల మందులు కానీ ఇతరత్ర చీడపిల్లలు కానీ తెగుళ్ళకు కానీ ఇస్తే పంటలు కూడా అవి కూడా వాటి దశలో కూడా పంటలు ఎండిపోతున్న క్రమం కూడా సంబంధించినటువంటి ఎరువులు చల్లకుండా కూడా అవి కూడా నకిలీ అయిపోయే క్రమంలో కూడా ఎంతో అంటే కొన్ని వేలు పెట్టి కూడా ఫెర్టిలైజర్స్ మందులు కొన్నా కూడా సంబంధించినటువంటి ఎరువులు కూడా అన్నీ నాశనకంతో వాళ్ళని రైతులను నిలువుట మోసం చేయడంతో ప్రతి సంవత్సరం కూడా రైతులు మాత్రం నిలువెత్తు మాత్రం మోసపోతున్నారు. అయితే ఈ వర్షాకాలం కూడా అంటే ఈ సంవత్సరం కూడా మళ్ళీ అకాల వర్షం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వర్షాకాలం రాబోతుంది. ఖరీఫ్ సీజన్ కూడా మొదలవబోతుంది. ఈ క్రమంలో కూడా సంబంధించినటువంటి విత్తనాల దుకాణ యజమానులు కూడా రైతులని మళ్ళీ కూడా నట్టంటే ముంచేది మాత్రం సిద్ధమవుతుందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మొన్న పడిన అకాల వర్షాలకి కొంతమంది సంబంధించిన ఫెర్టిలైజర్ దుకాణ షాప్ యజమానులు కూడా నేరుగా రైతుల దగ్గరికే పోయి కూడా మా పంటకు సంబంధించిన ఎరువులు వాడండి అని మందులు వాడండి అని చెప్పేసి రైతులని కొంచెం అంటే వాళ్ళని మచ్చిక చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి మహబూబాబాద్ జిల్లాలో కొన్ని విత్తన షాపులపై సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు ఏడీ కానీ సంబంధించిన వ్యవసాయ అధికారులు కానీ టౌన్ సిఐ దేవేందర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి విత్తన షాపులపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతులు మొత్తం సంబంధించినటువంటి వారికి ఏదైతే వరి విత్తనాలు కానీ పత్తి విత్తనాలు కానీ ఇంకా వరి సంబంధించిన విత్తనాలు కానీ కొనుగోలు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన చీడపీడలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఫెర్టిలైజర్గా అమ్ముకునే నేపథ్యంలో సంబంధించిన ఫెర్టిలైజర్ యజమానులు రైతులను మోసం చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఆకస్మిక దాడులను చేస్తున్నారు. అది విరివిగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పోలీసులు కూడా రైతులకి మేలు చేసే విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం అంతా మనం కొంతమంది రైతులు అడిగి తెలుస్తున్నాం. మీరు చెప్పండి, అంటే మీరు అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, విత్తనాలు కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని నకిలీ విత్తనాలు కూడా మార్కెట్లోకి వస్తుంది కదా, రైతులు కూడా ప్రతిసారి కూడా మోసపోతున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? మోసం ఇప్పుడు మనం చూడలేదు సార్. మన రైతులు తీసుకోపోతాం, అది విత్తనం మంచిగా ఉందో చెడు ఉందో అని మనకైతే తెలియదు సార్. కొనుక్కొని పోతాం, ఇక అప్పులు చేసి తీసుకోపోయిన తర్వాత అది పండకపోం, ఇక ఉరేవో మందు తాగో చచ్చిపోతారు సార్. ఇదే పరిస్థితి. అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వరి కానీ పత్తి కానీ మిర్చి కానీ వేయాలి. ఇప్పుడు మార్కెట్లోకి మరి నకిలీ విత్తనాల జోరు కూడా సాగుతుంది. మరి ఎలా అరగట్టాలి? మేము ఎట్లా పట్టాలి సార్? మరి వాటికి మేము ఎట్లా పడతాం? మేము రైతులు పడతాం, పట్టలేము. అందుకోసం వస్తాం. ఇక పత్తి మంచిగా పడుతుంది, ఆ పత్తి మంచిగా పడుతుంది. ఈ గింజలన్నీ మాకే ఒక్కలు పెడతాను కానీ సార్ మాకు మేలు చేస్తారు షాప్ వాళ్ళు. రైతు నష్టపోవాల్సింది మరి ప్రతిసారి కూడా రైతు పోవాల్సిందే కదా సార్. ఇక గవర్నమెంట్ ఉన్నది, ఇక పట్టుకోవాలి, ఖండించుకోవాలి సార్. కొంత మాట్లాడితే మరికొంత రైతులు నాకు తెలుస్తుందా? మీరు చెప్పండి, మీరు ఇప్పుడు విత్తనాలు కొందరికి వచ్చారు కదా, ఏ విధంగా పరిస్థితి? మొత్తానికైతే సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ దుకాణంలో కూడా సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ రైడింగ్ చేస్తుంటే ఆకస్మిక తనిఖీలు చేస్తారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఏ విధంగా సార్ పరిస్థితి ఇక్కడ అన్ని పత్తి విత్తనాలు తర్వాత అన్నీ తనిఖీ చేస్తున్నాము. దాని పద్ధతి ప్రకారమే ఉన్నాయా లేదా అని చూస్తున్నాము. అయితే అన్ని బిల్స్ ఇన్వాయిస్లు అన్నీ వెరిఫై చేస్తున్నాము. టాస్క్ ఫోర్స్ టీము, సిఐ గారు ఉన్నారు, ఏఓ గారు, నేను ఏడీఏ. సో ఇంతవరకు అయితే మా నోటీసులో అన్నీ కరెక్ట్గానే వచ్చినాయి. ఎక్కడన్నా ఎవరన్నా ఎటువంటి సమాచారం ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారికి కనుక తెలియపరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రతిసారి కూడా అంటే రైతులు అంటే దుక్కుదిళ్ళ కానించి పంటలు అమ్ముకునే వారు కూడా ప్రతిదీ కూడా కల్తీ అయిపోతుంది, విత్తనాలు కూడా మొత్తం కల్తీ అయిపోతుంది అని రైతులు కూడా వాపోతున్నారు. ప్రతిసారి మాకు లాస్ వస్తుందని చెప్పేసి అది వ్యవసాయ అధికారులు మరి వాళ్ళకి రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు అసలు?
అనుమతి ఉన్న షాపులలోనే కొనుక్కోవాలి. తర్వాత ఎవరైనా ఊళ్ళల్లో వచ్చి అమ్మితే తీసుకోవద్దు. అది రైతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా BT3 ఊళ్ళల్లో వచ్చి ఎవరైనా అమ్మితే మాత్రం తీసుకోవద్దు. ఇంకా అదేవిధంగా మిర్చి విత్తనాలు గట్రా ఎవరైనా అమ్మినా కూడా ఊళ్ళల్లో అమ్మితే తీసుకోవద్దు. ఓన్లీ ధృవీకృత డీలర్ లైసెన్స్ ఉన్న షాప్స్లోనే తీసుకుంటే ప్రతి కాడ మనకు రైతుకు అడిగేటువంటి రైట్ ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులు ఇది గమనించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలలో ధర్నాలు కూడా చేసే సందర్భాలు ఉన్నాయి రైతులకి. అంటే వ్యవసాయం నష్టపోతే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఏమన్నా ప్రోత్సాహం అంటే సంబంధించినటువంటి ఉన్నాయి ఏమన్నా వాళ్ళకి కార్యక్రమాలు ఇప్పుడు ఈసారి ప్రభుత్వం నుంచి ప్రతి షాపులో అమ్మిన విత్తనాలు ప్రతి రైతు వారి పేరు నమోదు చేయమని నుంచి కమిషనర్ గారి నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి డీలరు అమ్మిన అమ్మకాలు మొత్తం రైతు వారి పేరు, అడ్రస్, లాట్ నెంబర్, పంట అన్ని వివరాలు నమోదు చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి నష్టం జరిగే ఆస్కారం లేదు. ఒకవేళ నష్టం జరిగితే మనకు రికార్డు ఉంటుంది. కాబట్టి మనం దాన్ని వెరిఫై చేసి దాని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సార్ మీరు చెప్పండి సార్. అన్ని రికార్డ్స్ ఏఓ గారు అదేవిధంగా ఐడి గారితో వచ్చి మేము చెకింగ్ చేయడం జరిగింది. స్టాక్ రిజిస్టర్స్ కానీ, పీసీలు కానీ, అదేవిధంగా ఈ యొక్క రైతులకు ఇచ్చిన స్లిప్స్లలో కూడా ఏమైనా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు లేదు కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చెకింగ్లో కూడా వెరిఫై చేస్తే మాత్రం అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఫర్దర్గా మిగతా షాప్లో కూడా రైట్ చేయడం జరుగుతుంది. మొబైల్లో సుమారు ఎన్ని ఫెర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి? వాటికి సంబంధించిన లైసెన్స్లు కానీ వాటి ఏమైనా చెక్ చేశారు? అలాంటివన్నీ ఇంతకుముందు 2-3 షాపులు చెక్ చేసామండి. లైసెన్స్లు ఉన్నాయా లేవో ఫస్ట్ వెరిఫై చేసిన తర్వాత స్టాక్ రిజిస్టర్స్, అదేవిధంగా పీసీలో అసలు వాళ్ళకి ఐటమ్ అమ్మడానికి ఉందా లేదా, అదేవిధంగా ఇన్వాయిస్ చెక్ చేస్తున్నాం. అదేవిధంగా వీటి మీద ఉన్న స్కానింగ్ కూడా చేసి ఆ లాట్ నెంబరు ఇక్కడ ఉన్న ఇన్వాయిస్లో ఉన్న బిల్ లాట్ నెంబర్ కరెక్ట్ ఉందా కూడా క్రాస్ చెక్ చేసుకున్నది. ఇప్పటివరకు చెక్ చేసిన దాంట్లో అయితే కరెక్టే ఉన్నాయండి. రైతులకి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? రైతులు ఎక్కడైనా లూజ్ విత్తనాలు అమ్మేది ఉంటే మాత్రం తీసుకోకండి. ఆథరైజ్డ్ షాపులనే తీసుకొని ఎటువంటి మోసాలకు గురి కాకుండా మా పోలీస్ తరఫున ఇద్దరికే సంబంధించినటువంటి పోలీసు అధికారులు, వ్యవసాయ అధికారులు ముక్కుమ్మడిగా ప్రతి ఫెర్టిలైజర్ షాపులు కూడా ఆకస్మిక తనిఖీలు చేసి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిస్థితి మన రిజల్ట్స్ తీసుకొచ్చే పరిస్థితి అక్కడ కూడా అంటే ఏ రోజు ఎంత సంబంధించినటువంటి ఎంత యూరియా ఎంత ఉంది, ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా డేట్తో సహా ఆ రోజు ఉన్నటువంటి బిల్స్ సహా కూడా అక్కడ మొత్తం ధరల పట్టిక మీద నేను ఇక్కడ వేయడం కూడా చూస్తున్నాము. ఇదే కూడా అంటే సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఏంటంటే బయట నకిలీ విత్తనాలకి కొన్ని మోసపోకూడదు, మీరు బయట లూజ్గా అమ్మే విత్తనం కొనకూడదు, ఏదైతే సంబంధించినటువంటి స్టాక్ ఉందో దాన్ని బట్టి కొనుక్కోవాలని చెప్తున్నారు. ఇది ప్రభుత్వం కూడా రైతులు కూడా కొంతమంది వివరాలతో సేకరించి వారికి నష్టపరిహారం చెల్లించే ప్రక్రియ కూడా చేపడుతుందని చెప్తున్నారు. మొత్తానికైతే రైతులు మాత్రం అంటే ఈసారి వచ్చే వ్యవసాయ పనులు మాత్రం అన్ని కూడా మంచి విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా బిగ్ టీవీ, మహబూబాబాద్.